ఈరోజు దేవుని వాగ్దానం. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు. మరణించిన వారిని జీవముతో లేపుడు. కుష్ఠరోగులను శుద్ధులుగా గావింపుడు. దయ్యములను విడలగొట్టుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. ఈ వాక్యం దేవుని రాజ్యం మన జీవితాలకు దగ్గరగా ఉందని గుర్తు చేస్తుంది. క్రీస్తును అనుసరించేవారు మాటలతోనే కాక ప్రేమ, కరుణ, సేవ, ప్రార్థనల ద్వారా కూడా దేవుని రాజ్యాన్ని చూపించాలి. రోగులకు ఆదరణ, నిరాశలో ఉన్నవారికి ధైర్యం, బంధింపబడిన వారికి విముక్తి, ఇవన్నీ క్రీస్తు సేవ యొక్క లక్షణాలు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ వాక్యంలోని సత్యాన్ని మా హృదయాలలో నిలిపివేయుము. ప్రభువా, పరలోక రాజ్యము సమీపించినదని ధైర్యముగా ప్రకటించే విశ్వాసాన్ని మాకు దయచేయుము. తండ్రి, బాధపడుతున్న వారిని ఆదరించుటకు, రోగుల కొరకు ప్రార్థించుటకు, నిరాశలో ఉన్నవారికి ఆశను అందించుటకు మమ్మను ఉపయోగించుము. మా మాటలు, మా చేతులు, మా జీవితం ద్వారా నీ ప్రేమ కనబడినట్లు చేయుము. స్వార్థమును తొలగించి సేవాభావంతో నడిపించుము. Amen. God bless you.